పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే భద్రతా బలగాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో పహల్గామ్ కేసును పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ స్వీకరించింది. పహల్గామ్లో అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ఎన్ఐఏ. పహల్గామ్ దాడి సమయంలో ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది ఎన్ఐఏ. టెర్రరిస్టులను చూసిన పర్యాటకుల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఘటనకు ముందు తర్వాత తీసిన ఫోటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అలాగే టూరిస్టులు ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పింది ఎన్ఐఏ. పహల్గామ్లోకి టెర్రరిస్టుల ఎంట్రీ, ఎగ్జిట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎన్ఐఏ. టెర్రరిస్టులు బైసరన్కు ఎలా వచ్చారు, దాడి తర్వాత ఎక్కడికి వెళ్లారనే దానిపై ఆరా తీస్తోంది. ఉగ్రవాదులకు స్థానికంగా ఎవరు సహకరించారనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక మరోవైపు ఉగ్రదాడి జరిగిన ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో ఆధారాలు సేకరిస్తోంది ఎన్ఐఏ. బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై దాడి జరగగానే సిఆర్పీఎఫ్ క్విక్ యాక్షన్ టీం మొదటగా స్పందించినట్లు గుర్తించింది ఎన్ఐఏ. 25 మంది కమాండోలతో సిఆర్పీఎఫ్ బృందం దాదాపు 40 నుంచి 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి ఘటనా స్థలానికి చేరుకుంది. ఆ తర్వాత పహల్గామ్ చుట్టూ సిఆర్పీఎఫ్ యూనిట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే టెర్రరిస్టులు షెల్టర్ జోన్కు వెళ్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చింది ఎన్ఐఏ. ఘటనా స్థలానికి సమీపంలోని ఉగ్రవాదుల సురక్షిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తుంది ఎన్ఐఏ.